హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు జ్యోతి. ఈ వీడియో వచ్చేసి ఇది ఒక మంచి స్వీట్ రెసిపీ బ్రెడ్ హల్వా చేశాను. అది ఎలా అనేది నేను మీకు ఈ చిన్న వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. నేను బ్రెడ్ ఒక ప్యాకెట్ తీసుకున్నాను. దాన్ని ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టుకొని చుట్టూ ఉన్నదంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఆ చుట్టూ ఉన్నది వేస్టేజ్ అంతా కూడా తీసేసి పక్కకు పెట్టేసుకోవాలి. మొత్తం అన్ని పీసులది కూడా అలా తీసేసుకుని వీటిని నేను స్లైసెస్లో మధ్యలోకి కోసుకున్నాను అనమాట. అలా మధ్యలోకి కోసుకుంటే బాగుంటుందన్నమాట. అందుకని అన్ని పీసులని కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇవి వచ్చేసి వాటికి కావాల్సినవి ఒక గ్లాస్ పంచదార, ఒక గ్లాస్ వాటరు, అలాగే డ్రై ఫ్రూట్స్, ఒక చిన్న గ్లాసు పాలు, కొంచెం నెయ్యి ఉంటేనే బాగుంటుంది. స్వీట్స్ ఏం చేసుకున్నా సరే దానికి తగినంత నెయ్యి ఉంటే బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకున్నాను. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. మీరు ఈ బ్రెడ్ స్లైసెస్ని మీరు నూనెలో అయినా వేయించుకోవచ్చు. ఇలా నెయ్యి వేసుకుని నెయ్యిలో అయినా సరే వేయించుకోవచ్చు. నూనె అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా నెయ్యిలో వేయించుకుంటే బాగుంటుంది. నేనైతే నెయ్యిలో వేయించాను, టేస్ట్ బాగుంటాయని. ఇలా మనం ముక్కలు కోసి పెట్టుకున్నాం కదా, వాటన్నిటినీ కూడా ఇలా నెయ్యిలో వేయించేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అటు ఇటుగా జాగ్రత్తగా తిప్పుకుంటూ నెయ్యిలో వేయించేసుకుని పెట్టేసుకోవాలి. ఇవి వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. అందువల్ల ఇలా వేయించి పెట్టుకుంటాం పక్కన, లేకపోతే టేస్ట్ అంతగా బాగోదు. ఆ మిగిలిన మిశ్రమాన్ని కూడా ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి ఈ బ్రెడ్ది లాగేసుకుంటుంది అనమాట, పీల్ చేసుకుంటూ ఉంటుంది. అందువల్ల మళ్ళీ ఇంకొంచెం స్పూన్ యాడ్ చేశాను నేను నెయ్యిని. ఆ మిగిలినవి కూడా యాడ్ చేసి అన్నీ వేయించి పక్కన పెట్టేసుకున్నాక అదే పాన్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేగిన తర్వాత అదే మూగుల్లో కొంచెం ఒక గ్లాసు వాటర్కి ఒక గ్లాస్ పంచదార తీసుకున్నాను పాకం పట్టడానికి. ఇదంతా కూడా కొంచెం పెద్ద మంట పెట్టుకుని బాగా మరగనివ్వండి. మనం పాకం పెట్టుకుంటాం కదా, పంచదార పాకం ఎలా పడతాం అలా మొత్తం అంతా కొంచెం చిక్కబడేంత వరకు ఉంచాలి. ఇలా బాగా చిక్కబడాలి, బాగా మరగాలన్నమాట. ఇలా మరిగి కొంచెం ఇలా చిక్కబడేంత వరకు మనకు పట్టుకుంటే తెలుస్తుంది కదా జిగురుగా. అలా జిగురుగా వచ్చేంత వరకు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టి మనం రోస్ట్ చేసి వేయించి ఉంచుకున్న బ్రెడ్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి ఒక 5 మినిట్స్ ఇదంతా బ్రెడ్ ఆ పాకాన్ని అంతా కూడా కొంచెం పీల్ చేసుకుంటుంది. మరి దగ్గర పడిపోయేంత వరకు కాకుండా కొంచెం ఉన్నప్పుడే మనం గ్లాస్ పాలు కూడా తీసుకున్నాం కదా, ఇలా మొత్తం అటు ఇటుగా కూడా కలుపుకుంటూ ఉంచుకొని, ఇంకా ఉంది కదా చూసారు కదా పాకం, ఇంకా ఉన్నప్పుడే గ్లాస్ పాలు కాచి ఉంచుకున్న పాలను కూడా యాడ్ చేశాను. ఒక చిన్న గ్లాసుడే తీసుకున్నాను, ఎక్కువ పాలు పట్టవు. వాటిని కూడా ఇందులో కలిపేసుకుని కొంచెం అలా పాలు అవన్నీ ఉన్నప్పుడే కట్టేయాలి స్టవ్. మొత్తం దగ్గర పడేంతవరకు అయితే మొత్తం బాగోదన్నమాట. కొంచెం అలా ఉన్నప్పుడే అయితే దగ్గర పడిపోతూ ఉంటుంది. దాంట్లోనే ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి సర్వ్ చేసుకుని తినండి, చాలా బాగుంటుంది టేస్ట్. నేనైతే చేశాను వీడియో మీకు కూడా చూపించాలి అని చెప్పి ఈ వీడియో తీసి పెట్టాను. ఇది ప్రతి ఒక్క ఇప్పుడు ఫంక్షన్స్లో వాటన్నిటిలో కూడా ఈ బ్రెడ్ హల్వాని ఖచ్చితంగా పెడుతున్నారు కాబట్టి ఇది ఎలా ఈజీగా చేసుకోవాలా అనేది నేను మీకు ఈ వీడియో పెట్టాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.